సమాజానికి ఆల్రెడీ రాజ్యము తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా చట్టం ఉన్నోని చుట్టము కాదు అని నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లా చాలా గొంతెత్తి మాట్లాడింది. కానీ అధికారంలో ఉన్నోళ్లకు, పైసలు ఉన్నోళ్లకు, హోదాలలో ఉన్నోళ్లకు చుట్టమని చాలా క్లియర్ గా గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగాలు చూస్తే ప్రజలకు అందరికి అర్థమైంది. ప్రతి ఒక్కరికి మనసులో ఎవరిని ముట్టుకున్నా గానీ ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది అని చెప్పని తీసుకుపోయి తల్లి పిటిషన్ ఇచ్చేందుకు పోతే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12:45 వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిండ్రు. అప్పటికి కూడా ఏంది అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చడానికి అంటే ఒక కంప్లైంట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోతే ఈ ప్రజా ప్రభుత్వంలో దాదాపు 7 నుంచి 8 గంటలు, అది రాత్రి అయినా గానీ ఒక తెలంగాణ ఆడబిడ్డలు, బతుకమ్మతో సమానమైనటువంటి ఆడబిడ్డలు పోలీస్ స్టేషన్ లో బాధతో, ఇబ్బందితోటి అరిసి పట్టుకొని పోతే కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అప్పటికి కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ అక్నాలెడ్జ్మెంట్ గురించి కూడా 10 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతుంటే కూడా పట్టించుకోలేవారు. ఆఖరికి తెల్లారితో మోడీ వస్తాడు కనుక ప్రధానమంత్రి ముంగట సభలో పోయి నేను ఆత్మహత్య చేసుకుంటా మీరు కనుక తీసుకోకపోతే అని అంటే అప్పుడు తీసుకున్నారు. కానీ కేసు కూడా మళ్ళా పొత్తడు దాకా ప్రయత్నం చేసి ఆమెతో ఎట్లనే చేసి విడ్రా చేపిస్తాడుగా ప్రయత్నం చేసి ఒక దొంగ కేసు కరీంనగర్ లో పెట్టించి మళ్ళా సంజయ్ కొడుకుతోటి కరీంనగర్ లో బుక్ చేపించి అట్లా కూడా బెదిరించే ప్రయత్నం చేసినా గానీ వాళ్ళు వినలేదు. వినకుండా గట్టిగా కూర్చున్నారు. కానీ ఇప్పటికీ ఈ నిమిషం వరకు కూడా దాన్ని ఎట్లంటే గత 1-2 డేస్ నుంచి కొంచెం ఒత్తిడి గురవుతున్నది రాష్ట్ర ప్రభుత్వము. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దొందే అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ సమాజం దేశం మొత్తం చూసింది. ఎట్లా ఇగిలించుకున్నాడు, సక్కులగుల పెడితే ఎట్లా ఇగిలించుకుంటారు అట్లా ఇగిలించుకుంటాడు. ప్రధానమంత్రి మాట్లాడగానే ముఖ్యమంత్రి దండం పెట్టుకుంటా నువ్వు మా పార్టీలకు వస్తా, నువ్వు ఎక్కడికో పోతావు నాయన అంటే మరి ఏం బుటాని ఏందో మనకు ఎరకలేదు. లేకపోతే ఆయనకేమైనా ఓటుకు నోటు కేసును విసుకుతాం బిడ్డ అంటే చెప్పి ఈడ ఆ కేసును పక్కకు కూడా ఇచ్చే ప్రయత్నం చేసినారు. కానీ ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చిన తర్వాత ఇదంతేటో పోతున్నది అని అప్పుడు మళ్ళా సిట్ అని అసలు సిట్ వేసుడు ఎందుకో, ఇదంతే ఈ తతంగము, ఈ తమాషా మొత్తము ఇదంతా ఒక దిక్కు చేసుకుంటా. ఇప్పుడు ముఖ్యంగా దీని మీద తొందరపడి పెట్టుడు ఏంటంటే బండి సంజయ్ మొన్న మాట్లాడుకుంటా ఒక దిక్కు కార్యకర్తలు నేను బీజేపీ జెండాను మోసిన కాషాయ జెండాలు నా భుజం మీద వేసుకొని నేను నిజాయితీగా వచ్చిన జనమంతా కూడా తెలంగాణ జనమంతా కూడా జనాన్నే నా అన్నలు అనుకున్నా, జనాన్నే నా తమ్ముళ్ళు అనుకున్నా, జనాన్నే నా కుటుంబ సభ్యులు అనుకున్నా, నా అక్కలు అనుకున్నా, చెల్లెలు అనుకున్నా అని ముచ్చట చెప్పుకుంటేనే నా కొడుకు తప్పు చేస్తే ఏ శిక్షకైనా శిక్ష పడేది ఉంటే దేనికైనా కానీ పడాల్సిందే, చట్టం ముంగట ఎవరు అతిథులు కాదని చెప్పుకుంటూనే ఏ మాట మాట్లాడంటే ఒక్కొక్కరిని చూడు గుర్తు పెట్టుకొని ఒక్కొక్కరిని సంగతి చూస్తా, ఒక్కొక్కరిని అంతు చేస్తా అని దేవునికి సంబంధించినటువంటి సభల అది ఒక హనుమాన్ జయంతి నాడు దేవుని గురించి భగవంతుని గురించి మాట్లాడే కాడ ఆయన ఒక చునౌతి ఇస్తున్నాడు చిట్కెలు పెట్టి ఎవరిని వదిలిపెట్టా ఒక్కొక్కరిని సంగతి చూస్తాను. ఓదిక్కు తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే మళ్ళా భయపెట్టించే బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో ఎవరిని భయపెట్టిస్తున్నాడు ఈయన? అసలు ఈ తెలంగాణ అంటేనే త్యాగాల నేల, సావుకి ఎవడు భయపడ్డాడు నీయసుంటాడు. మస్తు మందిని చూసిపోయారు, ఇట్లా అవగాహనకు వచ్చిన మంది చూసుకుంటూ పోయారు. మనం మాట్లాడుకుంటేనే ఇప్పుడు ఈయన బొమ్మ పెట్టేటప్పుడు అనుకున్నాం ఆయన బొమ్మ పెట్టాలని అనేదాన్ని. కానీ బొమ్మ ఇద్దరు కలిపి పెట్టుడు ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఆ కుటుంబము వాళ్ళ బాధలు చెప్పుకుందామని ఇంటికి పోతే ఆ తల్లిదండ్రి, ఆ మైనర్ బాలిక తల్లిదండ్రి ఇంటికి పోతే నేను ఒక సెంట్రల్ మినిస్టర్ను, నాతో మీరు పెట్టుకొని మీరు ఈ భూమి మీద ఉండగలుగుతారా? ఇది ఈ మాటలు మాట్లాడుకుంటా బెదిరించుకుంటా ఇంకొకటి ఎంత అవమానంగా, ఎంత హీనంగా, ఎంత నీచంగా క్యారెక్టర్ అసాసిన్ చేసేటట్టుగా చిన్న పిల్లాని చూడకుండా కూడా కొడుకు చెరిచి నాశనం పట్టించిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన అంటే వాళ్ళు పోయి చెప్పిన తర్వాత కూడా బెదిరించి భయపెట్టించి మానసికంగా చాలా ఇబ్బంది పరిచి ఆయన చెప్తాడు వేదిక మీద, నా భార్య డిప్రెషన్ గురైందన్నా, డిప్రెషన్ పోతుందన్నా, నా కుటుంబం ఆగమంలో ఉన్నదన్నా అని చెప్తున్నాడు. అరే కొద్దిగానన్నా శరము సిగ్గుండాలి మీకు. మీరే ఉల్టా చోరు కోతువాళ్ళు ఎక్కున్నది ముచ్చట. వీళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడతారు, వీళ్ళే వాళ్ళని నీచంగా హీనంగా మాట్లాడతారు. అంటే నేను సభ్య సమాజానికి చెప్పలేనటువంటి పదాలు ఎక్కడెక్కడ తిరిగినవో యాడాడ ఉన్నావో ఇట్లా ఈ రకంగా మాట్లాడినట్ట బండి సంజయ్ వాళ్ళు పోతే వాళ్ళ తల్లిదండ్రి పోయినప్పుడు. ఇదే మీడియాకు సంబంధించిన ఒక సంగప్ప అనే ఒక విధవ V6 ఎంతో ముందుండే అతను బ్రోకర్గిరి చేసిండు మధ్యలో చేస్తే పట్టకపోతే ఈ మాటలు వాళ్ళు మాట్లాడితే ఆ పిల్ల నేను సావననేది వస్తా కానీ నాకు న్యాయం జరగాలి, ఇది ఎక్కడిది, నన్ను ఇంత ఘోరంగా మాట్లాడి ఎక్కడిది, నన్ను వాడుకొని ఆగం పట్టించి 10వ తరగతి పాస్ కాగానే
+2 కు లండన్ కు పోతా, నేను లండన్ లో చదువుకుంటా అని మొత్తం ఎంతో డ్రీమ్స్ లో ఉన్నటువంటి ఎన్నో కలలు కన్నారు. ఆ కుటుంబం కలలు కన్నది, ఆ పిల్ల కలలు కన్నది. నేను బయట దేశం పోతా అంటే మొగ్గ స్థాయిలే పువ్వు పూయక ముందే కాలుతోని తొక్కి పడేసారు కామాంధులు. వాడు ఒక్కరితోని కాదు, పతంగాలు చాలా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే, ఇది ఒక పక్కకి జరుగుతుంటే గవర్నమెంట్ అసలు రేవంత్ రెడ్డి ఏం ముఖ్యమంత్రి, అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం లేదు, వెంటనే బర్తరఫ్ చేయాలి గవర్నమెంట్ ను. కానీ దరిద్రం ఏంటంటే అక్కడ మేము అట్టే పడైంది కదా, వాళ్ళు వస్తే మళ్ళా కథ అవుతుంది కదా, రొంట జగ రావన్న కథ అయ్యేటట్టున్నది, అటు అట్లే ఉన్నది, ఇటు అట్లే ఉన్నది. సో ప్రజలకు ఇప్పుడు ఇంత జరుగుతుంటే కొంతమంది అంటే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మొదలు పడుతున్నారు, అది వేరే విషయం. కొంతమంది ఇంత బహిరంగంగా నిస్సిగ్గుగా ఏమాత్రం లజ్జ లేకుండా మానవత్వం లేకుండా ఆ మైనర్ బాలికను తన క్యారెక్టర్ అసాసిన్ చేసినట్టుగా ఏవేవో మార్పుడు అవోటి ఇవోటి ఏవేవో బజార్లో పట్టించేసి పంపుతా ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజానికి దేశానికి మొత్తానికి అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో నిజంగా ఇప్పుడు ఆయన బెదిరించినట్టు ఆయన అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు మానసికంగా డిప్రెషన్ కు పోతుంటే మీరు డిప్రెషన్ కాదు ఆల్రెడీ సంపిపడేసిన వీళ్ళు మీ కుటుంబాన్ని నాశనం పట్టించేసారు. ఆఖరికి 50,000 రూపాయలకు అదేదో వచ్చి డిమాండ్ చేసిన 50,000 రూపాయలు కావాలని చెప్పి మేము పంపించినాము, 5 కోట్లు అంటున్నారు, ఓసారి 5 లక్షలు అంటున్నారు. ఇట్లా ముచ్చట పెట్టి జనానికి ఏంటంటే వీళ్ళు పైసల గురించి పోయిన లెక్క 100 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ కుటుంబాన్ని తొక్కిపడేసి నాశనం చేసి మళ్ళా పక్కకి 2-3 అయ్యగారు అసంటోళ్ళు నా ఏసాలు వేసిన వాళ్ళని పక్కకు నిలబెట్టుకొని ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే దేవునికి పెట్టినటువంటి సభల ఆయన దుర్మార్గుడు, ఆయన అధర్మం చేసి, ఆయన అన్యాయం చేసి, ఆయన మోసం చేసి, ఆయన దగా చేసి, దోకా చేసి, ఆయన కొడుకు చేసిండు, ఈయన చేసిండు. బయటకు వచ్చి లాభ లక్ష్మణ్ జానకి జై బోధో హనుమానికి అని నినాదాలు ఇప్పిస్తున్నాడు. ఇది జనాలను తింటున్నాం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. శ్రీరాముడు చెప్పినాడా నీకు ఇవన్నీ పనులు చేయమని, చెత్త పనులు చేయమని చెప్పి? మర్యాద పురుషురామ్ ఇవన్నీ ముచ్చట్లు చెప్పి గానే చెప్పిండా? నీ ఆ సొంటలు అనుకుంటే ఆ శ్రీరామచంద్ర ఉండేది ఉంటే, ఆ బాణం ఉండేది ఉంటే చాతికెళ్ళి గుండెలకెళ్ళి తీసి అవతల పడేస్తుంటాయి. నిజంగానే కనుక రాముడు అంటాడు ఆ గవర్నమెంట్ లో ఎవడన్నా ఉండేది ఉంటే ఇప్పటికైనా తీసుకోపోయి ఇంట్లో కాదు బొక్కల వరేయాలి. బండి సంజయ్ కూడా బొక్కల వరేయాలి, ఒక కొడుకుని కాదు. ఎందుకు బొక్కల వరేయాలంటే ఇంటర్నల్ గా వాళ్ళ తల్లిదండ్రులను మైనర్ బాలిక తల్లిదండ్రిని బెదిరించినే కాక యావత్ సమాజాన్ని ఇలా మనందరినీ రాక్షసులక మనం అందరం. వాడు అంటాడు, బండి సంజయ్ వాడు అంటాడు, రాక్షసులందరూ మన వెంబడి పడుతున్నారా, మా కుటుంబం వెంబడి పడుతున్నారా అని. అరే నువ్వు చేసినాయి పిశాచులు కూడా చేయరు అయ్యా, నీ కొడుకు చేసినాయి నువ్వు చేసిన కథలకు పొద్దున్న లేస్తే నీ భాష పాల్తుగాన్లు, హౌలాగాన్లు, దివానగాన్లు, వీనికి వాడు పుట్టిండా వానికి వీడు పుట్టిండా, ఇటువంటి విలువలు భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి పోర్ట్ఫోలియోకు మంత్రిత్వ శాఖకు, హోం మంత్రిత్వ శాఖకు రక్షకుడే భక్షకుడు అంటే ఇట్లనే ఉంటది. మరి ఆ పిల్లగాని మొత్తం తతంగాలు చూస్తే ఇంత ముందు కూడా మనం చాలా చూసినాం, ఉదంతాలు చూసినాము. కాలేజీలో పొట్టపోయి, రూమ్ లో పొట్టపోయి, అయ్యా మంత్రి అని చెప్పి మిస్యూజ్ చేసుకుంటా దెబ్బలు కొట్టుడు. ఇవాళ బయటకు వచ్చి ఏదైతే వార్నింగ్ ఇస్తుండో ఈ వేదిక మీదకి వెళ్ళి మనము వీళ్ళందరినీ పిలిచిన కొంతమంది వస్తా ఉన్నారు, తోవలు ఉన్నారు, కొంతమంది బీజేపీ ఆఫీసర్ ఉన్నారు, కొంతమంది వేరే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు, విమలక్క వీళ్ళందరూ కూడా వస్తున్నారు, సంజయక్క వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మనం ఇక్కడ నుంచి తెలంగాణ సమాజానికి, ఆ కుటుంబానికి ఇప్పుడు మనందరూ రాక్షసులు అన్నమాట. మరి రాక్షస సైన్యము నిజంగా రాక్షస సైన్యమా? వాళ్ళు శ్రీరామచంద్రుడి వారసులా, మనం శ్రీరామచంద్రుడి వారసులమా? బోన్లల్లా జైళ్ళల్లా ఎవరు ఉండాలనేది సమాజానికి చెప్పేటువంటి ప్రయత్నమే. ఇక మేము అనుకోని సీను, మేము అందరం అనుకోని పాశంకులు, మేము అందరం కలిసి అనుకొని ఈ మీటింగ్ పెట్టి కూర్చొని దీని ద్వారా జనానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మేము ఉన్నాం, ఈ కుటుంబానికి అండ ఉన్నాం. మీ అసొంటోళ్ళు ఈ చెప్తాను కరీంనగర్ ప్రజలకు నేను మాట్లాడేటప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్తాను కానీ ఇటువంటి విధవులకు మీరు ఓట్లేసి పంపిస్తే ఏ ఇంట్లో కూడా, ఏ ఆడబిడ్డలకు కూడా, ఎవరికి కూడా రక్షణ ఉండదు. ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి, జనం కూడా డిసైడ్ చేసుకోవాలి. ఒక రాజకీయ అనిశ్చితి తెలంగాణలో ఉన్నది. ఎక్కడన్నా అధికార పక్షపోడు ప్రతిపక్ష పోడు ఇద్దరు కలిసి ఉన్నది చాలా అరుదుగా చూస్తాం. అది ఎక్కడ ఉదాహరణ చూడాలంటే మాత్రం ఇలా తెలంగాణకు వస్తే క్లియర్ కనబడుతుంది. రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ బ్రదర్స్ అని జనమే పేర్లు పెట్టిన వాళ్ళకు, రేవంత్ అండ్ సంజయ్ ఇద్దరు కలిసి ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారని ప్రజల నుంచి ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో ఇవాళ వాళ్లకు కేసులు పెట్టక తప్పుతలేదు. ఇవాళ యాక్చువల్ గా బెయిల్ వచ్చేటందుకు జుడిషియరీని కూడా మేనేజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇలా జుడిషియరీ గురించి మాట్లాడుతున్నా అనుకున్నారు. ఇలా నోట్ల కట్టలతోని జడ్జిల ఇళ్లలో నోట్ల కట్టలు దొరుకుతున్నాయి. చాలా జడ్జిమెంట్లు, ఈవెన్ నిరుద్యోగులకు సంబంధించిన జడ్జిమెంట్లు కూడా ఎట్లా వచ్చినా మనకు అందరికి ఎరికే. నిరుద్యోగులు అడిగితే దాని మీద
ఓ గ్రంథాలు చెప్తారు వాళ్ళు ఏ టైంలో ఎట్లా జరిగింది అనే సంగతి. అందుకని అన్నిటిని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ 2 కలిసి ఉన్నాయి. కానీ ఇలా ప్రజలుగా మనం ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఇటువంటి దుర్మార్గులను శ్రీరామచంద్రుని పేరు చెప్పుకొని ప్రజలను, వాస్తవాలను, నిజాల గురించి నిలబడేటువంటి వ్యక్తులను రాక్షసులని చెప్తున్నాడు కదా, అటువంటి వాళ్ళను ఈ పిశాచులు, రాబందులు, ఈ క్రూరులు, ఈ మృగాలు, బండి సజేసుడు ఒక మృగాన్ని సమాజానికి ఎట్లా మృగమవుతాడో ఏందో అనేది కూడా ఇది అసలు వాస్తవాలు ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ మభ్య పెడుతున్నాడు, ఎక్కడ కప్పిపుస్తున్నారు, ఈ గుండాల భాష ఏంటిది, ఈ సంపుడు భాష ఏంటిది, ఈ అంతం చేస్తామనేటువంటి లాంగ్వేజ్ ఇక్కడికి వచ్చింది. ఏ శ్రీరామచంద్రుడు ఎక్కడ చెప్పిండు? మీ ఏ గ్రంథాలలో ఉన్నాయి ఇవన్నీ? హిందూ మత ముసుగులా మీరు చేస్తున్నటువంటి లంగ పనులు. అసలైన హిందువులము ఈ భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆచారాలను, కట్టుబాట్లను ఇక్కడ అన్ని కాపాడే నిజమైన హిందువులం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇవాళ నిన్ననే చెప్పిండు సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండు, హిందుత్వం అంటే అదొక వే ఆఫ్ లైఫ్ అని, ఒక జీవన విధానం అని. ఆ జీవన విధానాన్ని గుండెలను నింపుకున్న వాళ్ళందరం ఇక్కడ ఉన్నాం. నువ్వు చెప్తున్నటువంటి రాక్షస జాతి ఏదున్నారో అసలైన హిందువులం మేము. మీరు నకిలీ గాళ్ళు, మీరు డూప్లికేట్ గాళ్ళు, దొంగలు మీరు. చాలా బాహాటంగా సమాజం కూడా వరికియాల్సిన అవసరం ఉన్నది. అటుపక్కకి ఎవడు ఉంటాడో, ఇటు పక్కకి ఎవడు ఉంటాడో క్లియర్ కట్ గా ఇప్పుడు తేలాలే. వాళ్ళు సంపే భాష మాట్లాడుతారు. వెంటనే నేను మంత్రి పదవి నుంచి తీసి పడాలి, లేకపోతే ఈ బురద మొత్తం బీజేపీ గవర్నమెంట్ కు, నరేంద్ర మోడీ కూడా తగులుతుంది. అరే ఎట్లా పోక్సో అందరికి ఇదే న్యాయం జరుగుతుందా? ఈ చట్టం కింద పోక్సో పెట్టిందే, ఆ చట్టం పెట్టిందే ఇటువంటి క్రిమినల్ నా కొడుకుల గురించి పెట్టింది. కానీ ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఆయన మేళ్లు పెడుతున్నట, గవర్నమెంట్ కు ఆయన మేళ్లు పెడుతుండు. డీజీపీ అంటే మాట్లాడుతాడు, ఎంత వాస్తవమో తెలియదు. కానీ పోలీసు వాళ్ళంతా ప్రధానమంత్రి సెక్యూరిటీ కార్డు ఉన్నారని పురియం. ఇది ఎక్కడ ఆయన ఏం మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ. సో ఇప్పటిదాకా వీళ్ళు రక్షించే ప్రయత్నం చేసిరు. ఒక దుర్మార్గుణ్ణి, ఒక నీచుణ్ణి, ఒక కిరాతకుణ్ణి, ఒక కషాయాన్ని. నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నా, నేను కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్ జనంకి ఏదలుచుకున్నా. జనం ఎటు పక్కకుంటాడు, ఎందుకు కషాయి, ఎందుకు నీచుడు, అవంశం తెలుగుని ఒక చిన్న పిల్లను తన ఫ్యూచర్ ఎక్కడో బయటి దేశాల పోయి చదువుకుంటా అని చెప్పి డిసైడ్ అయిన పిల్లలు ఫస్ట్ పరిచయం పేరుతోటి, తర్వాత మంచిగున్నదని చెప్పి కళ్ళు పడి, కామాంధులు లెక్క ప్రేమాన్ని వెంటబడి, కాదు అని అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పని ఎంబడి పడి, ఆఖరికి ఏమేం చేసిండు అంత సమాజానికి అంత తెలుసు. అంత చేసినాక పెళ్లి చేసుకుంటా, నీ ఇంటికి వస్తా, నా ఇంటికి వస్తా, అందరికి తీసుకోపోయి అటు తిప్పి ఇలా అవే ఫోటోలు పెట్టి సమాజంలో తిప్పుతున్నాడు. క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నాడు ఆ పిల్లను. బేస్ మెచ్చుకోవాలి నిజంగా. సమ్మక్క సారక్క వారసురాలు, రాణి రుద్రమదేవి వారసురాలు, సాకలైలమ్మ వారసురాలు కనుక ఆ తల్లి పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నది. నువ్వు పెడతావా, చర్య తీసుకుంటావా లేదంటే మామూలు విషయం కాదు. పెద్ద పర్వతాన్ని గడపార పెట్టి కొడుతున్నట్టుగా ఇప్పుడు వాళ్ళు బండి సంజయ్ని ఎదురించేందుకు. ఇంత జరిగినాక కూడా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వేదికల మీదకి ఎక్కి ఉల్టా డాగులు బెదిరిస్తున్నాడు చూసినావా? దాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము ఇక్కడ ఉన్నాం. తెలంగాణ సమాజాన్ని మొత్తం ఒక్కటి చేద్దాం. ఇటువంటి దుర్మార్గులను రేపు రాజకీయంగా భూస్థాపితం చేయాలి. వీళ్లకు మంత్రి పదవులు కాదు, తీసుకుపోయి బొక్కల వారాలని చెప్పిన డిమాండ్లతోటి మేము లాస్ట్కి వచ్చే వరకు అన్ని డిమాండ్లు పెడతాం. ఈ లోపల మధ్య మధ్యలో మాట్లాడుతుంటా. ఈ రోజే ఆర్టికల్ రాసిండు మా పసునూరి రవీంద్రన్న, స్పందించి ఆ బాధిత కుటుంబానికి ఎట్లా అండగా ఉండాలి, ఏం చర్యలు తీసుకోవాలనే దాని విషయంలో మనం కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ.